వేదిక మీద ఉన్న అందరికీ, ముందున్న గురువుగారికి, రాధాకృష్ణ గారికి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ప్రవీణ్ చెప్పినట్టు ఒక గౌరవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది. త్రివిక్రమ్ గారి రచనాబలం, దర్శకత్వ ప్రతిభ అన్నీ మనకి ఆల్రెడీ తెలిసినవే. బట్ ఆయన ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఓ పట్టుదలగా ఆయన ఈ సినిమా తీశారని అనిపిస్తుంది. నార్మల్గా నేను పెద్ద రసికుడిని కాదు, సినిమా చూసేటప్పుడు టైట్ లిప్డ్గా ఉంటాను, అలా మౌనంగా గంభీరంగా చూస్తూ ఉంటాను. తెలియకుండా నాలో చిన్నపిల్లాడు ఫస్ట్ హాఫ్ మొత్తం అలా కేరింతలు పెట్టి నవ్వుతూ ఎంజాయ్ చేశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. పర్సనల్గా నన్ను అలాంటి ఒక స్థితిలో తీసుకొచ్చినందుకు త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు. నిజంగా చాలా ఆయన బ్రిలియన్స్కి అద్దం పట్టే సినిమా. చూడటానికి సింపుల్గానే ఉంటుంది. షాంపూ బాటిల్ సీను ఎంతగా నచ్చిందంటే అంతగా నచ్చింది. చిన్న చిన్న విషయాలు. ఫస్ట్ సాంగ్లో నేను క్యాజువల్గా రాశాను, కళ్ళాపి చల్లాలి రాయిందే గంగమ్మ మంగమ్మ అని చెప్పేసి. మంగమ్మ అనగానే మంగమ్మ క్యారెక్టర్ అలా వెళ్దామని ముందుకు వెళ్తుంటే సమంత గారు వెనక్కి లాగుతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా అంటే సినిమాకి ఒక ఆథెంటిసిటీని సంపాదించి పెడతాయి, ఒక గౌరవాన్ని సంపాదించి పెడతాయి, ఒక డీటెయిలింగ్కి పెద్దపీట వేసి కూర్చోబెడతాయి. అలాగే క్యారెక్టర్లో ఒదిగిపోయిన నరేష్ గారు, రావు రమేష్ గారి క్యారెక్టరైజేషను చూసేట్టుగా నమస్కారం పెట్టించుకోవడం అయితే నేను సర్కసిస్ట్గా అసలు ఆయన క్యారెక్టర్ ఏంటనేది మొదటి డైలాగ్లోనే ఆ లైబుల్ తీసేసి బలిసింది అనుకుంటారని డైలాగ్. ఇలా చెప్పుకోవాలంటే ప్రతి ఐటెం చాలా 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 కొత్తగాను గొప్పగాను ఆయన మనసు పెట్టి తీసినట్టు మనకు నిదర్శనంగాను కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక మంచి సినిమాని అందించినందుకు రాధాకృష్ణ గారికి, ఆయనకి త్రివిక్రమ్ గారికి వెనుదండగా నిలబడినందుకు రాధాకృష్ణ గారికి మనం ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇకపోతే వాళ్ళ మ్యూజిక్ మిక్కీ జయమేర్ గారు వాళ్ళు ఇక్కడ లేరు, ఆయన హాలిడేయింగ్లో వేరే దగ్గర ఉన్నారు. సో ఆయన తరపున కూడా మాట్లాడేస్తాను. డెఫినెట్గా 5 పాటలు సోదరుడు కృష్ణ చైతన్య ఒక పాట రాశాడు, నేను 4 పాటలు రాశాను. ఇవాళ రోజున సినిమా ఒక సూపర్ హిట్ అవ్వడానికి నాంది వాచకంగా నా గురించి కాదుగా, హాలిడేయింగ్ అని చెప్పాను సార్. ఆయన అంత మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు, మరీ వెంటనే సో మిక్కీ గారి కంట్రిబ్యూషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. రీ రికార్డింగ్లో కూడా చాలా ఇదిగా, అంటే చాలా గంభీరంగా ఉండే మనిషి, ఒక సైలెంట్గా ఉండే మనిషి. రీ రికార్డింగ్ చాలా సరదాగా బాగా చక్కగా ఉంది. మేము రాసినటువంటి 4 పాటలు, చైతన్య రాసినటువంటి ఇంకో పాట, అన్నీ ఇవాళ రోజున ఆడియో చాలా మంచి ఒక నాందివాచకంగా సినిమా రిలీజ్కి ఒక శుభసూచకంగా ఉంటుంది. అలాగే ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఇవాళ వరకు ఇప్పుడు వస్తూ కూడా ఎఫ్ఎంలో వింటూ వస్తున్నాను. వెళ్ళిపోక శ్యామల, నా వసంతం అన్నీ మారుమోగిపోతున్నాయి. ఏదైనా కానీ సినిమా అన్న క్యాన్వాస్ ద్వారానే మాలాంటి వాళ్ళకి కూడా ఉనికి మంచి పాట రాశారన్న పేరు. సో మంచి పాట రాసినప్పటికీ అది ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో ఉందని కూడా చాలా మ్యాటర్ అవుతుంది. పర్సనల్గా ఇలాంటి మంచి పాటలు నాతో రాయించుకున్నందుకు, రాసేటప్పుడు మాట సహాయం చేసినందుకు, ఒక డైరెక్షన్ ఇచ్చినందుకు, పాటలు కూడా నిజంగా త్రివిక్రమ్ గారి డైరెక్షన్ ఎప్పుడు నాకు ఉపయోగపడుతుంది. ఇలా రాద్దాం, ఈ పద్ధతిలో రాద్దాం, ఒక కొత్త రకం పోయిటరీ రాద్దాం, ఇలాంటి సౌండింగ్లో నా సమస్తం, ఇలాంటి ఒక సౌండింగ్ ఆయన చెప్పింది. సో వెళ్ళిపోక శ్యామల పాటలో కూడా చివరిలో ఒక మాట అన్నారు. నేను మొత్తం రాసిన పాట ఒక ఎత్తు, ఆయన అన్న ఒక మాట ఒక ఎత్తు. చీకటైన కోటలాగా నన్ను గెలిచేసి వదిలిపెట్టి నువ్వు నన్ను చీకటైన కోటలాగా చేసావు అన్నమాట చాలా గొప్ప మాట. సో అలా మాకు మాట సహాయం చేస్తుంటారు. అన్నిటికీ ఒక మంచి సినిమా చూపించింది ఒక ప్రేక్షకుడిగాను. టోటల్గా ఈ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ గారికి చెందుతుంది, ఆయనకు వెన్నుదన్నుగా నిలబడిన రాధాకృష్ణ గారికి చెందుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులు, ఆయన అడుగు వేసిన వాళ్ళు మాత్రమే. తర్వాత ఈ వేసవి సెలవులకి ఒక గొప్ప సినిమా మనందరికీ అందించినందుకు ప్రేక్షకులందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి ఒక మంచి సినిమాలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు, ఎంతసేపు మాట్లాడించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.